డాక్టర్ సిద్ధిరాములను కామారెడ్డి నియోజకవర్గం నుంచి 2014 నాడు పోటీ చేశాను బీజేపీ తరఫున. మరలా కొద్దిగా గ్యాప్ అనేది మధ్యలో ఏర్పడ్డది. తర్వాత ఇప్పుడు మళ్ళా పాత గూటికే చేరడం జరిగింది. మోడీ యొక్క ఆశయాల మేరకు నేను ఆయన చేసినటువంటి స్పందన మరియు ప్రపంచ దేశాలలో మన భారతదేశం అనేది ఒక చూపించేటటువంటి గుర్తింపు అనేది ఆ గౌరవ నరేంద్ర మోడీతోటి ఏర్పడ్డది. కాబట్టి ఆ యొక్క ఆశయాల మేరకు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు రావడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ బీజేపీ యొక్క బలోపేతం చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని ఇందుబాటుగా చేస్తాను. మళ్ళీ టికెట్ ఆశించే అవకాశం ఏమైనా ఉందా వచ్చే 2023లో? మళ్ళీ టికెట్ ఆశ అంటే అధిష్టానం మేరకు ఒకవేళ వాళ్ళు ఇచ్చినట్టయితే తప్పకుండా పోటీ చేస్తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి. దాదాపు ఇప్పటికే చేరికలు ఎక్కువైనా ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళైతే అన్ని పార్టీల వాళ్ళు కూడా సేమ్ ఇంతమందికి టీఆర్ఎస్లో ఎలా అయితే చేరికలు ఉన్నా బీజేపీలో కూడా అలా జరిగే సందర్భం ఉంది. మరి ఒక దఫా మరి పార్టీ తర్వాత చూద్దామని అవసరం మళ్ళీ పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? పార్టీలు మారడం అనేది ఏం లేదు. ఒకవేళ పదవి ఉన్నా లేకున్నా కంపల్సరీ ఈ పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అంటే ఆల్రెడీ మీరు మాతృభూమికల్లో చేరారు. సో ఎంతమంది వచ్చారు ఈరోజు కామారెడ్డి నుంచి దాదాపు 200-300 మంది ఈ టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నుంచి అందరూ వివిధ పార్టీల నుంచి బీజేపీలకు చేరడం జరిగింది. ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క ఆశయాల మేరకే అందరూ కూడా కట్టుబడి ఉన్నాం. మీ అనుచరులకు ఏమైనా రాబోయే ఎలక్షన్లో అంటే పార్టీ పదవులు కానీ టికెట్లు ఇప్పించుకునే అవకాశం ఉందా? ఏ ప్రతిపాదికన మీరు మళ్ళీ పార్టీలోకి వచ్చారు? అందరికి కూడా నామినేటెడ్ పోస్టులు మీ కార్యవర్గ పోస్టులు కానీ ఇస్తే చాలు. కానీ ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతామని మేము సభాముఖంగా చెప్తున్నాం. సంస్థాగతంగా ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఆకతోటి ఏ మేరకు బలపడే అవకాశం ఉంది? ఈ మేరకు ఏంటంటే దాదాపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకే ప్రత్యామ్నాయం ఉంటుంది. కాబట్టి బీజేపీనే అసలైన పార్టీ, ఇది సిద్ధాంతాల కట్టుబడి ఉండే పార్టీ అని భావించే వచ్చాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంగమేశ్వరరెడ్డి గారు పార్టీకి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పాలనకు ఆకర్షితులై బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. నారాయణఖేడ్ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారు, రవికుమార్ గౌడ్ గారు, మారుతిరెడ్డి గారు ఉన్నటువంటి మండల అధ్యక్షులు అందరూ కూడా వారిని వెంట పెట్టుకొని వచ్చి ఈరోజు వారి యొక్క టీంతోని భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. మనం అందరం కలిసి కొత్త పాత అందరం కలిసి ఈ యొక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేయడానికి కంకణబద్ధులై ముందు గోదామని చెప్పేసి అందరినీ కూడా నేను మనవి చేస్తున్నా. అదే ప్రకారం మనం గ్రామ స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి గడప గడపకు ప్రతి మనిషికి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వారికి వివరిస్తూ పార్టీని పెంచే దిశగా మేమంతా కలిసి మూకుమ్మడిగా ఐక్యతతో వెళ్ళి ఈ యొక్క అవినీతి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి నారాయణఖేడ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేము పాతాళలోకం తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ముందుకు పోయి నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాషాయ ధ్వజం ఎగిరేయడానికి మేము ముందుకు కదులుతామని చెప్పి మనవి చేస్తున్నాం. ఈనాడు నా సోదరుడు
సంగమేశ్వర్ రెడ్డి గారు బీజేపీలో చేరడము ఇది మేము ఇది మాకు మంచి రోజు అని నేను భావిస్తున్నా, సుదినమని భావిస్తున్నాను. ఎందుకంటే సంగమేశ్వర్ రెడ్డి గారు ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్, కష్టపడి జీవితంలో పైకొచ్చి తాననే బాగుపడడం గాక తన ప్రాంతం తన ప్రజలందరికీ సేవ చేయాలనే భావనతో ఆయన ఈనాడు ఒక రాజకీయ ఈ చర్యతోనే కాదు, ఆయన ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొని అందరి హృదయంలో ఆయన చోటు సంపాదించుకోవడము మరియు అటువంటి మంచి వ్యక్తి మా పార్టీలో చేరడము ఇది నేను గర్వపడుతున్నాను. మరియు ఇంకో విషయము, ఈనాడు భారతదేశం బాగుపడాలని మోడీ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు అందరు ఆకర్షితులమవుతున్నాం. కానీ మోడీ గారిని బీజేపీని మనం బలపరిస్తేనే ఈ దేశాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం, ముందుకు తీసుకుపోగలుగుతాం అనేది ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈనాడు సంగమేశ్వర్ రెడ్డి లాంటి చైతన్యవంతులందరూ భారతీయ జనతా పార్టీ తరఫున ఆకర్షణ కావడము ఇది చాలా శుభసూచకము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలామంది ఈ పార్టీలో చేరాలి. మరియు నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనము విజయం సాధించాలి. రానున్న శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలనే ఆ సంకల్పంతో అందరము ఐకమత్యంతో క్రమశిక్షణతో ఒకరి మీద ఒకరికి విశ్వాసంతో ముందుకు పోవాలని నేను పిలుపునిస్తున్నాను. మరియు నేను నా సోదరుడు సంగమేశ్వర్ రెడ్డి గారిని వారిని స్వాగతించడమే కాకుండా నా అన్ని విధాల నా సహాయ సహకారాలు వారికి ఉంటాయి. మరియు సంగమేశ్వర్ రెడ్డి గారు మా నిజాంపేట గ్రామవాసులు. మరియు మా నారాయణఖేడ్ రాజకీయ చరిత్రలో ఒకటి స్పష్టంగా అందరు నమ్మే విషయము, నిజాంపేట ఎటువైపు పోతే విజయం అటువైపు అనేది అందరికీ తెలుసు. కాబట్టి నా సోదరుడు ఇది మా విజయానికి నాంది, వాళ్ళు చేరడము మా విజయానికి నాంది అని నేను భావిస్తున్నాను. మరియు వారికి మా వ్యక్తిగతంగా నేను పార్టీ తరఫున కూడా స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ సహకారం అన్ని విధాలు ఉంటుందని మనవి చేస్తూ విరమించుకుంటున్నాను. పార్టీలో చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. నా కోసం విచ్చేసిన మన కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను నరేంద్ర మోడీ వారి ప్రభుత్వంలోనే మాత్రమే భారతదేశం మార్పు అవుతుంది. కాబట్టి ఆ మార్పు కోసమే ప్రతి ఒక్క యువత అందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపే ఆకర్షిస్తున్నారు. కాబట్టి ఓన్లీ అది నరేంద్ర మోడీ తోటి సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ వచ్చి బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి నేను కూడా వచ్చి ఈరోజు బీజేపీలో మన బండి సంజయ్ అన్న ఆధ్వర్యము, మరి నరేందర్ రెడ్డి అన్న అండ్ మన జైపాల్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడానికి వచ్చింది. నాకు అవసరం వచ్చిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు పేరున అందరికీ ధన్యవాదాలు. నేను ఒక కార్యకర్తగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. నారాయణఖేడ్లో కంపల్సరీ నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గెలవాలి. బీజేపీ గెలుపు కోసం నా వంతు కృషి సహకారం తప్పక అందిస్తాను.